ప్రధానంగా జడ్జి గారు అడిగింది ఏంటి అంశం, ప్రధానంగా ఒక పాయింట్ ఏంటంటే, మీరు ఎన్డీటీపీ రిపోర్ట్ వచ్చింది, ఆ లారీలు, ఆ ట్యాంకర్లు, ఆ 4 ట్యాంకర్లు అయితే మీరు వాడలేదు, రిజెక్ట్ చేశారంటున్నారు. మరి లడ్డు కల్తీ అయిందని చెప్పి మీరు ఏ రకంగా భావిస్తున్నారని చెప్పి అడిగినట్టు మాకు వస్తుంది. దానికి లాయర్ గారు, టీడీడీ తరపు లాయర్ గారు చెప్పింది ఏంటి, ఏదైతే జూన్ 15వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు అంటే సుమారుగా 28 రోజులు, సరే 30 రోజులు వేసుకోండి, 30 రోజుల వ్యవధిలో ఏఆర్ డైరీ ఫుడ్స్ నుంచి 10 ట్యాంకర్లు వచ్చాయి వాసుదేవన్ గారు, అది ఈవో గారు చెప్పారు. అంటే ప్రతి 2 రోజుకో 3 రోజుకో ఒక ట్యాంక్ వచ్చి పడిపోతుంది. అంటే ఏంటి, ఈ 10 ట్యాంకర్లన్నీ ఒక బ్యాచ్ కి సంబంధించింది, అదంతా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక బ్యాచ్ కి సంబంధించి, లేకపోతే 2-3 రోజులు టకటక ఎలా వచ్చేస్తాయి. సో దీనిలో మొదటి వచ్చిన 6 ట్యాంకర్లు మేము వాడిస్తామని చెప్పి ఈవో గారు చెప్తున్నారు. వాడినప్పుడు ఆ టేస్ట్ తేడా వచ్చింది, తర్వాత ట్యాంకర్ వచ్చినప్పుడు ఆపి ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి మేము ప్రాథమిక విచారణ చేసుకుంటే తేడాగా ఉంది అనిపిస్తుంది. అయితే అది అచ్చిపోయిన పరిస్థితి. అందుకని మేము ఎన్డీటీపీ ల్యాబ్కి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సంస్థలు, అదే ప్రైవేట్ సంస్థ కాదు, పంపించాము. అది పంపించాం. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా అంది సార్, మైసూరు గజియాబాద్ లో లాబొరేటరీలు ఉన్నాయి కదా, అక్కడికి ఎందుకు సెకండ్ ఒపీనియన్ కోసం పంపలేదు అనే మాట కూడా అడిగింది సుప్రీంకోర్టు. నేను అదే చెప్పాను కదా సార్ ఇందాక, సెకండ్ ఒపీనియన్ పంపలేదు, ఎందుకు పంపలేదు అడిగిన మాట వాస్తవమే. చెప్పండి, సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సింది కంపల్సరీగా అనేది చట్టంలో అయితే లేదు. ఒకవేళ ఎన్డీటీపీ ల్యాబ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సంస్థ, గజియాబాద్ ప్రైవేట్ సంస్థ, ఓకే సుప్రీంకోర్టు పంపించమంటే పంపిస్తారు, పంపించి రేపు 3వ తారీఖు రిపోర్ట్ ఇస్తారు. నా వాదన ఏంటంటే, మీరు ఏదైతే 4 ట్యాంకులు రిజెక్ట్ చేశారో, ఇవన్నీ 10 ట్యాంకులు ఒక బ్యాచ్ లో 4 ట్యాంకులది ఒకదాని తర్వాత ఒకటి 2-3 తర్వాత వచ్చిన ప్రతిదీ చూస్తే, అంటే ఒక 8-10 రోజుల్లో వచ్చిన ఏ ట్యాంకర్ చూసినా సరే దానిలో యానిమల్ ఫ్యాట్ ఉందని నిర్ధారణ అయ్యాలి. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, గతంలో అదే బ్యాచ్ నుంచి వచ్చినప్పుడు 4 ట్యాంకర్లు కూడా యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టు మనం భావించాలి కదా. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉన్నాయి దాని మీద. వాసుదేవన్ గారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మ్యాగీ నూడిల్స్ సంబంధించిన విషయాలు సుప్రీంకోర్టు ఏదో ఒక బ్యాచ్ విషయంలో ఒక శాంపుల్ తీసి టెస్ట్ చేస్తే ఆ ప్రతిదీ టెస్ట్ చేయక్కర్లేదు, బ్యాచ్ లో ఒక టెస్ట్ చేస్తే సరిపోతుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేకమైన ఉన్నాయి. సో ఇది నేను అనేది ఏంటంటే, నిన్న సుప్రీంకోర్టులో జరిగింది ప్రాథమికంగా కొన్ని ప్రశ్నలు, కొన్ని సందేహాలు అడిగారు. దానికి సమాధానం ఉంటే లాయర్గా చెప్పుండొచ్చు, సమాధానం లేకపోతే రేపు 3వ తారీఖు మరింత నివేదిక ఇస్తారు. అలాగే సిట్ విచారణ జరుగుతుంది, పూర్తి స్థాయి విచారణ, రేపు సిట్ ప్రాథమిక రిపోర్ట్ కూడా ఇవ్వమన్నారు. నా కేంద్ర